హాయ్ వెల్కమ్ టు సిరి హోమ్ డాగ్స్. ఈరోజు మేము పెంచులు కొని వచ్చేసాం. యాక్చువల్లీ మేము మార్నింగ్ 8కే బయలుదేరాం. బట్ మేము అక్కడికి వెళ్ళేసరికి మధ్యాహ్నం 1 అయిపోయింది. మేము వెళ్ళేసరికి టెంపుల్ కూడా క్లోజ్ చేసేసారు. ఎలాగో లంచ్ టైమే కదా అని చెప్పి పక్కనే పెడుతున్న అన్నదానానికి వెళ్ళి ఫుల్గా ఆరగించేసాం. అన్నదానం అనే పేరుతో ఏ గుడిలో తిన్నా కూడా అదేంటో కానీ అమృతం లాంటి ఫీల్ వస్తుంది. మీకు ఎవరికైనా అలా అనిపించిందా? ఇక మ్యాటర్కి వచ్చేస్తే ఈ పెంచల కోనలో లక్ష్మీ నరసింహస్వామి అలాగే చెంచులక్ష్మి అమ్మవారి ఆలయాలు ఉంటాయి. ఇక్కడ ప్రదేశానికి ఆలయానికి ఎంతో చరిత్ర ఉంది. పెంచలు కొన్న అసలు పేరు ఏంటంటే శ్రీ పెనుసిల లక్ష్మీ నృసింహస్వామి ఆలయం అంటారు. కృతయుగంలో హిరణ్యకశిపుడు అనే రాక్షసుని చంపిన నరసింహస్వామి లోకాలను భయంకరంగా మార్చారంట. ఆ ఉగ్రరూపాన్ని చూసిన దేవతలందరూ భయపడ్డారు. అదే ఉగ్రరూపంతో స్వామివారు దక్షిణాది అడవుల గుండా ప్రయాణిస్తూ ఇక్కడికి వచ్చారంట. ఇక్కడ చెంచు తెగకు చెందిన అమ్మవారి ప్రేమ మరియు చెంచు రాజుల భక్తికి మెచ్చి స్వామివారు శాంతించారని అంటారు. ఇక్కడ చెంచు లక్ష్మితో కలిసి స్వామివారు ఒకే శిలగా మారారు అని అంటారు. అందుకే ఈ ప్రాంతాన్ని పెనుశిల అని కూడా అని అంటారు. అంటే కొండల మధ్య ఉన్న కోన వెలిసినందుకు పెంచల కోన అని కూడా అంటారు. గర్భాలయంలో స్వామివారే తనంతట తానుగా వెలిసారంట. కణ్వ మహర్షి ఈ ప్రశాంతమైన అడవి ప్రాంతంలోనే ఘోరమైన తపస్సు కూడా చేసేవారంట. ఇక్కడ ప్రవహించే ఏరుని కణ్వ ఏరు అని అంటారు. అలా ఇప్పుడు దాన్నే కండలేరు అని కూడా పిలుస్తున్నారు. ప్రధాన ఆలయానికి కొద్ది దూరంలోనే స్వయంగా వెలిసిన ఆదిలక్ష్మి అమ్మవారి ప్రత్యేక ఆలయం ఉంది. అమ్మవారి ఆలయం పక్కనే ఉండే చెట్టుకి సంతాన లక్ష్మి వటవృక్షం అని అంటారు. ఇక్కడ ఉయ్యాల కడితే సంతానం కలుగుతుందని నమ్మకం. ఇక్కడ ఎవ్రీ ఇయర్ ఏప్రిల్ టు మే లోపల ఒక 5 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, రాహుకేతు దోషాలు, ఏలినాటి శని ప్రభావాలు అన్నీ పోయి పీస్ఫుల్గా ఉంటారని ఇక్కడ ప్రజలందరూ నమ్ముతారు. సో ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి మన వ్లాగ్. అండ్ మీకు ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ మాత్రం కొట్టడం అస్సలు మర్చిపోద్దు. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.